ఓం నమ శివాయ. ఓం నమో శ్రీశైల మల్లికార్జున స్వామియే నమ. ఓం శ్రీ బ్రహ్మరాంబాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామియే నమస్తుభ్యం. అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారు అని చెప్పి. కానీ మీకు ఒక విషయం తెలుసా? శ్రీశైలంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కానీ రోజు కాదు, ఎవరు పడితే వారు కాదు. ప్రతి పౌర్ణమి నాడు దేవస్థానమే ఒక గిరి ప్రదక్షిణను పెడుతుంది. అది సాయంత్రం 5 గంటల నుంచి మొదలయ్యి 8, 9 ఎంతైనా కావచ్చు. ఇదిగో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రయాణము దానికోసమే. ఎవరైనా చూడాలని ఉంటే ఈ వీడియోని కంటిన్యూగా చూడొచ్చు. మొత్తం ఈ గిరి ప్రదక్షిణలో 10 కిలోమీటర్ల వరకు నడుస్తాము. ఆ 10 కిలోమీటర్లు వివిధ దేవాలయాలు, మొత్తం శ్రీశైలంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలను చూస్తూ అక్కడ హారతిని తీసుకొని వచ్చి మళ్ళీ అన్ని దేవాలయాలను తిరిగి మధ్యలో మల్లమ్మ కన్నీటి దగ్గర ప్రసాదం తీసుకొని అటు నుంచి దేవస్థానానికి వస్తాము. ఇదిగోండి, దేవాలయం దగ్గర నుంచి రథము స్టార్ట్ అయ్యింది. అది వస్తూ ఉండగా మొట్టమొదటగా శ్రీ అంకాలమ్మ దేవాలయమును చూసుకొని అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అక్కడ హారతిచ్చి అక్కడి నుంచి కదులుతాము. ఓం నమో అంకాలమ్మ దేవియై నమః. ఓం మహాశక్తి స్వరూపిణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అదిగో రథం కదులుతూ వస్తూ ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి, మొట్టమొదటిగా కాలమ్మ దేవాలయాన్ని చూసుకొని అటుగా నంది సర్కిల్లో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇదిగోండి, నందీశ్వరుని దర్శించాలి. ఓం నందీశ్వరాయ నమః. ఇటుగా దర్శన చేసుకొని అటు నుండి మనము చిన్నగా బయలు వీరభద్రస్వామి గుడికి వెళ్తున్నాము. ఓం శ్రీ వీరభద్రస్వామి నమః. ఓం శ్రీ బయలు వీరభద్రస్వామి. ఇదిగోండి, చూశారుగా, ఇక్కడికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని పూజారులు వచ్చి హారతి తీసుకుని వచ్చి హారతినిచ్చి ఇటు నుంచి ముందు అలంకారేశ్వర స్వామి అటు నుంచి ముందుకు వస్తూ ఉంటే అలంకారేశ్వర స్వామి మందిరము కనబడుతుంది. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి అలంకారేశ్వరుడు అని పిలుస్తారు. ఇది శ్రీశైలం ఎంటర్ అవుతూ ఉంటే కూడా మనకి గుడి కనబడుతుంది. ఓం నమో శ్రీ అలంకారేశ్వర స్వామి నమః. అటు నుంచి మనము రింగ్ రోడ్డుకి వస్తే ఇదిగోండి, చూస్తున్నారు, ఈ రింగ్ రోడ్డు మీదుగా మనము వెళ్తూ ఉంటాము. ఓం నమ శివ. అటుగా వస్తూ ఉండగా సారంగధర మఠము కనబడుతుంది. ఇదిగోండి, చూస్తున్నారుగా, ఇదే సారంగధర మఠము. దీంట్లో మనము శివునికి నీటితో అభిషేకం చేస్తాము. చేసి అటుగా బయటికి వస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మందిరము ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఏం పేరు కూర్చో ఒక నిమిషం. అదే చూసినాడు. శివ హర హర మహాదేవ శివ. మొన్ననే బెల్లం పొంగల్ పెట్టిన. అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తే పంచముఖ లింగములు కనిపిస్తాయి. అదిగో పౌర్ణానికి మీరు రాలే, మేము లేము. దర్శించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన పౌర్ణమి ఒక పౌర్ణమి అయితే పోయింది. నువ్వు అక్కడ ఉండలేదా? అబ్బాయి ఎలా ముక్కున్నాడు అలా ముక్కు. నువ్వు కూడా అలా ఏ కాదు తల్లి తగ్గితే తీసుకున్నాను. నాకి బాబు నువ్వు నేను రాట్లేదు. కానీ ముగ్గురు పోయారు. కొంచెం పోయి పోసుకో, కొంచెం కొంచెం పోయి. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తర్వాత మళ్ళీ మేము కాదే మళ్ళీ తర్వాత మిమ్మల్ని అంటేసుకోలేమని అందుకే మేము వస్తున్నాం. అక్కడి నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే మల్లమ్మ కన్నీరు దర్శనానికి వెళ్తాము. ఇక్కడ లోపల రథాన్ని కూడా ఆపి నిదానంగా తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు. ఇక్కడ వాటిని తీసుకొని కదులుతాము. మల్లమ్మ కన్నీరు. ఓం నమో మల్లమ్మ దేవాయ నమః. ఇక్కడ మహాదేవ శంభో. ఓం నమ శివాయ.
ఆనందించబడదు. ఈ విషయాన్ని గొప్పంగా గమనించరావచ్చు తెలియదన్నది హోమోజ్ఞ కొత్త మార్చుకోవడానికి మనవి శీఘ్రదేశాలు అశీఘ్రదేశాలు సర్వదేశాలు రాత్రి 8 గంటల దర్శనాలు బంద్ చేయబడినాయి. అదే ఒకటే మఠమే కదా మనం, ఇదిగో సారంగధార మఠం ఒకటే ఇప్పుడు కవర్ చేసింది కదా. శ్రీరామ్ ఏం మతము? ఈ ఊరి ద్రాక్ష మతము. ద్రాక్ష మతం. అక్కడి నుండి ముందుకు వస్తూ ఉండగా మనము ఇంతకుముందే ఒక మఠం చూసాము, సారంగధర మఠం. ఇక 4 మఠాలు మిగిలి ఉన్నాయి. దానిలో ఇది రుద్రాక్ష మఠము. ఈ మఠాలు ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో నాకు అన్ని విషయాలు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి కొంచెం సేపు కూర్చుంటే మాత్రము ఆ ప్రశాంతత, మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఎవరు అడగరు, ఏమీ అడగరు. ఇది రుద్రాక్ష మఠము. ఓం నమ శివాయ. పిన్ని వస్తున్నా పిన్ని. అంటే నడుచుకుంటే వెళ్ళిపోవడమేనా ఇంక మనము? పిన్ని పోయింది, లోపల పోయింది. అప్పుడే జాగ్రత్త పుచ్చుకున్నా. మెట్లు ఎక్కడ ఉన్నాయి పిన్ని? ఇన్నే ఉన్నాయా? పిన్ని. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పోదామా పిన్ని లోపలికి వాకిలి తెరిచి? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కూర్చుందా పిన్ని? వెళ్ళిపోదామా? ఓకే ఓకే, అర్థమైంది. ఏమో చాలా మంది తెలివిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గుళ్ళలో చేసే ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి తెలిస్తే అట్లా చేపియచ్చు. అవునులే. భలే వేసినారు పిన్ని. ఇది అప్పుడు ఏం లేకండి ఇదంతా. చూశారు, ఆల్రెడీ 2 మఠాలు చూశారు.
ఇది 3వ మఠము. ఇంకా 3 మఠాల పేర్లు వచ్చేసి విభూది మఠము, భీమశంకర మఠము, ఘంటా మఠము. ఈ 3 దేవస్థానాలు కూడా ఈ 3 మఠాలలో కూడా అలాగే ఉంటుంది. చూసి దర్శించండి, ధరించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ టెంపుల్ ఒక్కటే అట్లా అన్నారు, అన్ని దానిలో దర్శించినారు నీట్గా. వీళ్ళకి ఏం రూల్ పెట్టినారు అట్లా. వాన నాది, వాన నా పిన్ని. మళ్ళీసారి కొట్టరా. ఓకే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈడ పిన్ని. ఓం నమః పార్వతీ వరమహాత్మనే శంభో హర హర. అనుకుంటావా? చూశారుగా, మనం ఇప్పుడు 5 మఠాలను కూడా దర్శనం చేసుకొని ముందుకు వచ్చేసాము. అక్కడ కనపడుతుంది కదా గోపురాలు, అవి శ్రీశైల మల్లికార్జున స్వామి గోపురాలు. మనము అన్నీ తిరిగేసి వచ్చేసాము. కానీ రథం మాత్రము రుద్ర పార్కు దగ్గరికి వెళ్ళి రుద్ర పార్కులో ఉన్నటువంటి రుద్రునికి కూడా హారతి ఇచ్చి అక్కడి నుంచి వస్తుంది. మనం దాన్ని చూపించలేదు. ఇదిగోండి వచ్చేసాము, మనము దేవస్థానం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒకసారి నమస్కరించుకొని లోపలికి వెళ్ళి స్పర్శదర్శనం కూడా చేపిస్తారు. స్పర్శదర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోవడమే. ఓం నమః శివాయ. సెలవు.